హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం. ఎక్స్క్యూజ్ మీ. yes హూ ఆర్ యూ? I am Rajini. yes who are you? పిఠాపురం. నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు. నేను చెప్పింది ఊరి పేరే గానీ అది నా పేరే. నా పూర్తి పేరు పిఠాపురం పానకాలు. కాలేజీలో చదువుకునేప్పుడు నా స్నేహితులందరూ ఈ పానకాలను పట్టుకుని ఎడంకాలు కుడికాలు మోకాలు బోధకాలు అని ఎగతాళి చేస్తుంటే ఈ కాలు ఎత్తేసి పిఠాపురంతో ఫిక్స్ అయిపోయా. yes what's your problem? nothing is there. మతిమరుపు. yeah forgetting. yes దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాను రా. నువ్వు కూడా రా. ఆమె ఎవరు? ఆవిడ డాక్టర్ హాసిన్. అసిన్ యు ఆర్ గెస్సింగ్ ఇస్ కరెక్ట్. అసిన్ నువ్వు వెళ్ళి 6వ వార్డులో ఉన్న 7వ నంబర్ పేషెంట్ కెనిమే అయ్యి యు కెన్ గో యు కమ్ విత్ మీ. నువ్వు చేతి యు మిస్టర్ రజని అది ప్లాస్టిక్ ఫ్లవర్ నో స్మెల్. ఐ నో. యా యు రజని. yes పిఠాపురం. ఇప్పుడు నేను మీకు టెస్ట్ పెడతాను. సిద్ధంగా ఉండండి. నేను నా పెళ్ళాం ఒక ఇంట్లో ఉన్నాను. ఓకే. మా పక్కింట్లో సోంబేరుగాడు వాడు పెళ్ళాం ఉన్నారు. ఓకే. మా ఎదురింట్లో ఒక పొట్టోడు వాడు పెళ్ళాం ఉంటున్నారు. ఆ పొట్టోడికి ఈ సోంబేరుగాడి పెళ్ళానికి లుక్స్ కలిసింది. వాళ్ళిద్దరూ వైజాగ్ జంప్. ఈ విషయం తెలిసి పొట్టోడు పెళ్ళాం హుస్సేన్ సాగర్ లో దూకేసింది. ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి మీరు నాకు తిరిగి చెప్పాలి. రిపీట్. ఓ ఇంట్లో మీరు పక్కింట్లో సోంబేరి గాడు మీ పెళ్ళం ఇద్దరు కలిసి ఉంటుంది. నా పెళ్ళం కాదు. యు ఆర్ మిస్టేకెన్. వాట్స్ మిస్టేక్? వాడి పెళ్ళం వాడి దగ్గరే ఉంది. నా పెళ్ళం నా దగ్గరే ఉంది. ఓకే. ఎదురింట్లో పొట్టోడు. yes now I got it. ఎదురింట్లో పొట్టోడు ఉంటాడు. పొట్టోడికి మీ పెళ్ళానికి లుక్స్ కలిసాయి. పొట్టోడికి నా పెళ్ళానికి కాదు. సోంబేరుగాడి పెళ్ళానికి పొట్టోడికి లుక్స్ కలిసి వాళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ పార్టీ. ఒరే రజనీ చెప్పరా పిఠాపురం. మిస్టర్ రజని మీరు పేషెంట్ అన్న విషయం మర్చిపోయారు. మీ రోగం బాగా ముదిరి పాకాన పడింది. ఐ సీ. అయినా రోగం ముదిరేదాకా ఏం చేస్తున్నావు వైద్యం తీసుకోకుండా? కొంప తీసి వీడు నాకు ఇంజక్షన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాడా ఏంటి? హలో. ఏమండి? ఏంటే ఈ రోజు భోజనంలోకి ఏం కూర చేయమంటారు? ముద్దపప్పులో చేపలేసి ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి కాంబినేషన్ కాదు? నో, ఆ ఫోన్ చేసింది నా భార్య. నీ భార్య అయితే నాకెందుకు ఫోన్ చేస్తుంది? నా భార్య. ఏ భార్య ఎవరి భార్యో తెలవకుండా పోయింది. నా కథ నాకే ఎదురొచ్చింది. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? పిచ్చి బాగా ముదిరిపోయింది. నేనెవరో చెప్పగలరా సార్? రజని. థ్యాంక్ యూ మిస్టర్ పిఠాపురం. డాక్టర్. yes జీహెచ్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా మీరు వెళ్ళి పోస్ట్ మార్టం చేయాలంట. డాక్టర్ పోస్ట్ మార్టం అంటే గుర్తుకొచ్చింది. రైల్వే ట్రాక్ మీద నేను ఒక మర్డర్ చూశాను. ఎవరిని చంపారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తోస్తాడు. ఎప్పుడు? జస్ట్ 3 రోజుల క్రితం. ఇందాక జరిగింది గుర్తున్నది. వీడికి 3 రోజుల క్రితం జరిగింది గుర్తుందంట. ఇంతకీ హంతకుని నువ్వు గుర్తుపట్టగలను అంటావు? ఏంటి మీరు మాట్లాడుతుంది? హంతకుడు ఏంటి? మీరేదో రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. ఎస్, నువ్వు టచ్ అయిన కాడి నుంచి రాంగ్ రూట్ లోనే ఉన్నావు. ఓ పని చేద్దాం, ఎస్ ఎవరి రూట్ లో కాళ్ళు వెళ్ళిపోదాం. ఫ్యాంటాస్టిక్. హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది. ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ కాంపిటీషన్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకున్న ఏ జోన్ కి చెందిన ముద్దుకృష్ణ ఏ జోన్ కి చెందిన న్యూ సిటీ కాలేజీలు పోటీ పడబోతున్నాయి. ఈ 2 జట్లకి మా కాలేజ్ తరఫున మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్. ఒక్కటే టెన్షన్ నాకు. దానికి నుంచోడం ఎందుకు? కూర్చో. కూర్చొని ఉన్నాను. నుంచో. అయ్యో బాబోయ్, నీకే అమితాబ్ బచ్చన్ అనే కొడుకునే సెలెక్ట్ చేయాలి. మీరేం సార్ తార డబ్బాకి సొంతం సార్ తయారయ్యారు? రేయ్, ఇది స్పోర్ట్స్ రేస్ రా. 1973లో నేను స్టేట్ ప్లేయర్. అప్పటి నుంచి ఉతకలేదా స్మెల్ వచ్చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. మీరే గుంపు బాబు? మేమంతా బబ్లు ఫ్రెండ్స్. సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం. ఆ కంచం సార్ చూపిస్తారా? ఎందుకు? ఆ కంచం లోపల కూర్చొని తిన్నారా బయట కూర్చొని తిన్నారా అని. నైస్ జోక్. బెదరా నీ పెక్క నా తొడమే చేసింది చూసుకో. నువ్వు ఎప్పుడన్నా ఊరు వెళ్తే చెప్పా? సార్ లైఫ్ లో ఫస్ట్ టైం సార్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊరు దృష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దృష్టి,
అన్ని దిష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటూ నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్రలో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. మా మేడంది నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటా, నీ కండల కాకులకేస్తా. మా మేడంది ఈ కళావరం రింగొచ్చింది కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు, పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడు జాగ్రత్త కొట్టు, నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్టలా. ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా షెడ్లు కూడా చూసింది. ఏమాన్, వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కెక్కాల్సిన గాలి నాకెక్కేలాగైపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. అక్కడ కొడితే ఇక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో, భయపడకు, భయపడకు రాజా. ద్రోహి, సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చాట? చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ సబ్బులు ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో. ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు సబ్బు. ఇది ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు. ఎంత గజ్జో, ఎంత తామరియో, ఎంత చుండ్రియో, ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు. ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది. ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు తెలుపు. ఈ ఫేస్ లాగా ఈ సబ్బు. ఎంత పరంద ఇంద ఫేసో, ఇంద ఫేస్, ఇంద చాటో. ఇదే సబ్బు. ఎంత చాట? ఎంత చాట? చాట కాదండి, సబ్బు అంటుంటే. ఎంత పరంద ఎంత చాట? సబ్బు చాట, సబ్బు చాట, సబ్బు సబ్బు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.